ప్రేమ, దయ అనేవి గొప్ప గుణాలుగా చెప్పబడే ఈ ప్రపంచంలో తన తోటి వారందరినీ ప్రేమిస్తూ తన జీవితాన్నే ప్రేమగా మలుచుకున్న వ్యక్తి మా నాన్న. మా కొండయ్య బంగారం అని పేరుగాంచిన మా నాన్నగారి కథను చెప్పడానికి అంతకంటే గొప్ప పదాలు అవసరం లేదు. ఆయన మనతో పంచుకున్న ప్రేమ, మా కోసం చేసిన త్యాగమే ఆయన నిజమైన వారసత్వం. ఈరోజు మా జీవితాలను తీర్చిదిద్దిన ఒక అద్భుతమైన వ్యక్తి యొక్క ప్రయాణాన్ని చూద్దాం. ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం కలవల్ల గ్రామంలో 1955 జూలై 22వ తేదీన చదలవాడ మరియమ్మ మరియు కోటయ్య అనే జంట ఇంట రెండవ మరియు ఆఖరి సంతానంగా ఒక బాలుడు జన్మించాడు. ఆ రోజు వారు ఆ బాలుణ్ణి దేవుడు తమకు మాత్రమే ఇచ్చిన బహుమతిగా భావించారు. కానీ రాబోయే కాలంలో మా కుటుంబ సభ్యులందరికీ మరియు సమాజానికి ఎంతో ఇష్టమైన బహుమతిగా ఎదుగుతాడని వారు ఊహించి ఉండరు. బాల్యంలోనే తండ్రిని కోల్పోవడం వలన తన జీవితంలో చీకటి ఛాయలు అలుముకున్నప్పటికీ తన తల్లి అయిన మరియమ్మ గారి ప్రేమలో వెలుగును కనుగొన్నాడు. ఆమె అతనికి దీపస్తంభంలా నిలబడి నక్షత్రాల్లా మెరిసే స్థిరమైన నైతిక విలువలతో కూడిన మార్గాన్ని చూపించింది. దేవుని భయంతో, సమాజం పట్ల ప్రేమతో ఆయన హృదయాన్ని నింపి దయ మరియు నిజాయితీతో నడిచే ఒక మనిషిగా తీర్చిదిద్దింది. సంగీతం మరియు జ్ఞానం ప్రవహించిన చోట మా నాన్నగారి యొక్క చదువుకోవాలి అనే కోరిక నెరవేరబడింది. అదే ఆయన చిన్నాన్న అయిన చదలవాడ సంగీతం కోటయ్య గారు, మా ప్రియమైన తాతగారి నివాసం. మా తాతగారు ఉపాధ్యాయుడిగా మాత్రమే కాదు, మంచి సంగీతకారుడిగా చుట్టుపక్కల గ్రామాల్లో గౌరవం సంపాదించారు. కేవలం ఆర్థిక మద్దతు మాత్రమే కాదు, ఒక ఉజ్వల భవిష్యత్తుని మా నాన్నగారికి అందించాలని ఆయన ఆరాటపడ్డారు. తన కన్నబిడ్డలతో సమానంగా చదివించి వారికంటే ఒక మెట్టు పైన నిలబెట్టాలన్న తన కోరికను నెరవేర్చుకున్నారు. అందుకు మా తాతయ్య గారికి మరొక్కసారి మీ అందరి ముందు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాక్పీసుల ధూళితో నిండిన తరగతి గదుల నుండి ఉన్నత విద్య వరకు అన్నదమ్ములందరూ కలిసే చదువుకున్నారు. వీరందరి నవ్వులు, మరెన్నో గుసగుసలు వారు చదువుకున్న హాస్టల్లో కొన్ని సంవత్సరాల పాటు ప్రతిధ్వనించాయి. కలిసి తినడం, చదవటం మాత్రమే కాదు, వారి ఆశలు, ఆశయాలు, మరెన్నో కష్టాలు కలిసి పంచుకున్నారు. అందుకేనేమో ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా ఈ సోదరుల మధ్య రక్తం కంటే బలమైన బంధం ఏర్పడింది. మా నాన్నకి వారి అన్నదమ్ముల మీద ఉన్న ప్రేమను వర్ణించాలంటే అది ఒక పురాతనమైన చెట్టు వేర్లంత లోతైనది, బలమైనది. ఆయన ఉద్యోగ ప్రయాణం మార్కాపురం మరియు ఒంగోలులో సాగింది. తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంకామ్ చేస్తుండగానే ఆయనకు ఉద్యోగం వచ్చింది. జూనియర్ ఇన్స్పెక్టర్గా మొదలైన ప్రయాణం జిల్లా కోఆపరేటివ్ శాఖాధికారి వరకు చేరింది. ఆయన ఉద్యోగ కాలం అనేక మంది మంచి పరిచయాలతో, ఎన్నో సన్మానాలతో, మరెన్నో అవార్డులతో నిండిపోయింది. ఎదుటివారి నుండి ఏమీ ఆశించకుండా చేసిన సేవలు ఆయన్ని సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టాయి. అతని నిజమైన బలం ఆయన చిరునవ్వులో ఉంది. ఆ చిరునవ్వుకు కారణమైన మా అమ్మలో ఉంది. రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నప్పుడు కొందరి అవకాశవాదుల వల్ల చాలా ఇబ్బందికి గురైనప్పటికీ వారి మీద ఏనాడు చెడు భాషా ప్రయోగం చేయలేదు. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టే న్యాయం కూడా తన వైపు నిలబడక తప్పలేదు. 1980 ఆగస్టు 15వ తారీఖున రెండు కుటుంబాలు ప్రేమ మరియు ఆనందం అనే బంధంతో దగ్గరయ్యాయి. స్వచ్ఛమైన బంగారం లాంటి మనసు గల మా నాన్న దేవుని యందు భయభక్తులతో పెరిగిన ఒక అందమైన యువతిని, అంటే మా అమ్మని వివాహం చేసుకున్నారు. ఆమె తల్లిదండ్రులు అయిన మంచికలపాటి వెంకమ్మ మరియు కోటయ్య గారులు మరియు ఆమె అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు తమ ఇంటి అల్లుడైన మా నాన్నని తెరచిన చేతులతో స్వాగతించారు. వారి హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. ఆ రోజు దేశానికి మాత్రమే కాదు, మా అమ్మ కలల ప్రపంచానికి కూడా స్వాతంత్ర్యం వచ్చిన రోజు. వీరి కలయిక కేవలం రెండు ఆత్మల వివాహం మాత్రమే కాదు, కొన్ని తరాల పాటు విరబూసే ప్రేమ అనే వారసత్వం యొక్క తొలిమెట్టు.
మా అమ్మ తను ఒక మంచి కుటుంబంలోకి అడుగుపెట్టిందని భావించింది. క్రొత్తలో ఎవరైనా అలాగే అనుకుంటారు, కానీ ఇప్పటికి కూడా మంచి తోడికోడళ్ళు, మంచి బావలు, మరుదులు, మరదళ్ళు గల కుటుంబంలో ఉన్నానని గర్వంగా చెప్పుకుంటుంది. ఇది మా నాన్నగారు తన పట్ల చూపించిన ప్రేమకు అద్దం పట్టే విషయం. ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో వీరిరువురి వైవాహిక జీవితం మొదలై ఒంగోల్లో బలపడి స్థిరపడింది. ఆయన ప్రేమకు ప్రతిరూపంగా 3 రత్నాలను సంతానంగా పొందాడు. తన జీవితంలో వెలుగులు చిమ్మే జ్యోతులుగా మమ్మల్ని భావించారు. అల్లారుముద్దుగా చూసుకుంటూ ఎంతో జాగ్రత్తగా దేవుని యందు భయంతో పెంచారు. మేము ఒక్కసారి కూడా కొట్టుకోకుండా బాల్యం ముగించామంటే మా తల్లిదండ్రులు మా హృదయాల్లో నింపిన ప్రేమ, సహనం వంటి గుణాల కారణమే. ఆయన శక్తికి మించి మమ్మల్ని చదివించాడు. అందుకు మా అమ్మ తన కోరికలను సైతం త్యాగం చేసింది. కొంచెం ఆర్థికంగా నిలదొక్కున్నాక తన కుటుంబం సౌకర్యంగా జీవించాలని మా అందరి సొంతింటి కలను నెరవేర్చాడు. ఆయన చెయ్యి మమ్మల్ని ప్రేమగా తాకడం తప్పితే ఏనాడు కోపంతో తాకినట్టు మా ముగ్గురికీ గుర్తులేదు. మా ఆరోగ్యం పట్ల ఎల్లప్పుడూ పర్యవేక్షణ చేస్తూ మా జీవితాల్లో ఒక స్థిరమైన శక్తిగా నిలిచిపోయారు. సమాజంలో మాకు మంచి గౌరవం, గుర్తింపు లభించాలని అహర్నిశలు శ్రమించాడు. మమ్మల్ని మా కాళ్ళ మీద నిలబడేలా చేసి ఇప్పుడు ఆయన శాశ్వతంగా విశ్రమిస్తున్నాడు. ప్రతి తండ్రి జీవితంలో ఒక మధుర క్షణం ఉంటుంది. అది తన పిల్లల పెళ్లిళ్ళు. ఆ క్షణాల్లో తండ్రి హృదయం గర్వంతో, ఆనందంతో నిండిపోతుంది. మా నాన్న కూడా అలాంటి గొప్ప అనుభూతినే పొందారు. తన పిల్లలకు సరైన జీవిత భాగస్వాములు దొరకటం వల్ల ఆయన హృదయం ఆనందభరితమైంది. ఇంటికి మంచి అల్లులు రావటం, మంచి వియ్యంకులు దొరకటం మా కుటుంబంలో కొత్త ఆనందాన్ని నింపింది. మా నాన్నగారు చనిపోయినప్పుడు చిన్నపిల్లల్లా ఏడ్చిన వారి వైనం, ఆయన దేహాన్ని హాస్పిటల్ నుండి భూస్థాపితం అయ్యేంత వరకు దగ్గరే ఉండి అన్నీ చూసుకున్న వారి తీరు చూస్తే వారి మామయ్య మీద వారికున్న ప్రేమ, గౌరవం తేటగా కనబడుతుంది. జీవితం మొత్తం మీద మా నాన్న ఆనందంగా గడిపిన క్షణాలు చెప్పమంటే వెంటనే ఆయన తన 5 అందమైన మనవరాలతో గడిపిన క్షణాలే అని గట్టిగా చెప్పగలను. వారితో ఉన్నప్పుడు ఆయన ప్రపంచాన్ని మర్చిపోయి చిన్నపిల్లవాడిగా మారిపోతారు. ఆ సమయంలో ఆయన ఆనందాన్ని చూడ్డానికి మా 2 కళ్ళు సరిపోవంటే నమ్మండి. పుట్టినరోజు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కొత్త ప్రారంభం, మరెన్నో కొత్త ఆశలకు నాంది. మన జీవిత ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచే సందర్భం పుట్టినరోజు. అందుకే మా ఇంట్లో ప్రతి పుట్టినరోజును అందరం కలిసి జరుపుకుంటాం. మా నాన్నగారి ఆఖరి పుట్టినరోజు, అలాగే ఆఖరి పెళ్లి రోజు మా కుటుంబంలో ఒక అపురూప ఘట్టంగా నిలిచిపోయింది. ఆ 2 రోజులు మాకు కేవలం వేడుకలు మాత్రమే కాదు, మా హృదయాలలో అమరమైన జ్ఞాపకాలు. మా ఇంటి గోడలు నవ్వులతో నిండిపోయిన రోజులు ఆ ఆఖరి 2 వేడుకలు. మా నాన్న పంచిన ప్రేమ, ఇచ్చిన ఆశీర్వాదాలే ఆ రోజు మాకు లభించిన అమూల్యమైన బహుమతులు. మా అమ్మా నాన్న మధ్య ఉండే బంధం ఒక అందమైన ఉద్యానవనం లాంటిది. ఆ ఉద్యానవనంలో వికసించే పుష్పంలా వారి ప్రేమ అందంగా, పరిమళభరితంగా ఉంటుంది. వారికి ఎదురైన చిన్న చిన్న గొడవలు ఆ పుష్పాలపై పడే మంచు బిందువుల్లా త్వరగా ఆవిరైపోయి మళ్లీ ప్రేమలో కలిసిపోయేవి. ఒకరి కోసం మరొకరు చేసుకున్న త్యాగాలు ఆ ఉద్యానవనంలో నీడనిచ్చే వృక్షాల్లాగా ఎండలో కూడా చల్లదనాన్ని అందించేవి. ఇచ్చిపుచ్చుకునే బహుమతులు రంగురంగుల పూల పరిమళాల్లాగా ప్రతి కోణం నుండి ఆనందాన్ని పంచేవి. మా కోసం వారు చేసిన త్యాగాలు, కార్చిన కన్నీరు ఆ వనంలో జలపాతంలా ప్రవహించి చివరకు సంతోషంగా మారేవి. వారి జీవితం ఒక అందమైన ప్రేమ కథగా, ఒక అమూల్యమైన జ్ఞాపకంగా మిగిలింది.
మా నాన్న దేవుని సేవలో కూడా పాలిపంపులు పొందారు. 2004లో బ్యాప్టిజం తీసుకుని రక్షణ పొంది తను కూడా దేవుని సేవలో పాల్గొనాలని కుతూహలపడేవారు. అందుకోసం ప్రత్యేకంగా బైబిల్ కోర్సులో చేరి జీవెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ కాపురి అయిన డాక్టర్ జాన్ ప్రభాకర్ గారి చేతుల మీదుగా బైబిల్ డిగ్రీ పట్టా పొందారు. దేవుడు తనకు అందించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నాయుడుపాలెం, రుద్రవరం వంటి సంఘాలలో ప్రత్యేక వాక్య బోధనలు చేశారు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు టెలికాన్ఫరెన్స్లో జరుగు ప్రాతకాల ఆరాధనలో తప్పక పాల్గొని ప్రతిరోజు ఒక స్పెషల్ పాటతో దేవునికి స్తుతులు చెల్లించేవారు. పరమానందముతోడ ప్రభు సన్నిధానమునా, పరమానందముతోడ ప్రభు సన్నిధానమున, పరిశుద్ధాలయమందే నిరతంబు నివసింతు, పరిశుద్ధాలయమందే నిరతంబు నివసింతు, యెహోవా నా కాపరి. హాస్పిటల్లో ఐసీయూ బెడ్ మీద ఉండి కూడా పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రాతకాల ప్రార్థనలో పాల్గొనలేకపోతున్నానని బాధపడేవారు. అందుకేనేమో దేవుడు తన బిడ్డని మరి ఎక్కువగా బాధించకుండా త్వరగా పిలుచుకున్నాడు. మా స్వార్థం వల్లనో దేని వల్లనో గాని ఆయన స్వరం మాతోనే ఉండాలని ఆయన బాగోలేని సమయంలో బైబిల్ చదివేటప్పుడు రికార్డ్ చేసుకుని వాయిస్ ఆఫ్ కామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని అధ్యాయాలను భద్రపరుచుకున్నాము. మార్చి 8, 2024 మా కుటుంబంలో ఒక చీకటి రోజుగా మిగిలింది. ఆ రోజు మా నాన్నగారి ఆరోగ్యం గురించి మాకు తెలిసిన రోజు. పొట్టకు కుడి భాగంలో ఉబ్బెత్తుగా ఉండడం వలన స్కాన్ తీయించగా అది ఒక భయపడాల్సిన అవసరం లేని పెద్ద సిస్ట్ అని తెలిసింది. సిస్ట్ అంటే ఒక నీటి తిత్తు లాంటిది. కానీ అదే సమయంలో పెద్ద ప్రేగులో క్యాన్సర్ ఉన్నట్టు తెలిసింది. ఆ క్యాన్సర్ శరీరంలో ఇతర భాగాలకు కూడా పాకింది. బయోప్సీ, పెట్ స్కాన్ వంటి పరీక్షల ద్వారా క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఆ వార్తతో మా ఇంట్లో అందరం దిగ్భ్రాంతికి లోనయ్యాం. కానీ మా నాన్నకి మాత్రం ఆ విషయం చెప్పలేదు. కేవలం సిస్ట్ గురించి మాత్రమే చెప్పాం. క్యాన్సర్ మా నాన్నను బాధించలేదు. కానీ ఏ సిస్ట్ గురించి అయితే భయపడొద్దని డాక్టర్స్ చెప్పారో ఆ సిస్ట్ కారణంగానే మా బంగారు తండ్రి మాకు దూరమయ్యాడు. నాన్నా నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట, నాన్నా నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట, నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. దేశంలో పేరుగాంచిన డాక్టర్స్ సైతం చూస్తూ ఊరుకుండిపోయారు. ఆపరేషన్ చేసి తీసివేయడానికి కూడా వీలు లేకుండా ఆ సిస్ట్ ఒక పెద్ద రక్తనాళానికి పెనవేసుకుని ఉంది. ఆ సిస్ట్ క్రమేణా పెరిగి చుట్టూ ఉన్న అవయవాలని ఒక్కొక్కటిగా పాడు చేసింది. అలా మా నాన్న మే 16, 2024 మధ్యాహ్నం 3:45 తమ చివరి శ్వాస విడిచి పరదేశులోకి ప్రవేశించారు. నీ చేతులలో ఊయలలుగే ఆ సంబరమింకెప్పుడు, నీ భుజములపై తలవాల్చుకుని ఆ పండగ నాకెప్పుడు, క్షణానికో సవాలిలా జవాబులేదెప్పుడు. నాన్నా నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట, నాన్నా నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట, నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. మా నాన్నగారి చివరి క్షణాలు
సంద్రంలో అలలు తాకిన తీరంలా ఉన్నాయి. ఆయన చుట్టూ కుటుంబమంతా చేరి ప్రేమతో నిండిన కళ్ళతో చూస్తూ ఉండగా ఆయన ప్రతి ఒక్కరిని చూస్తూ వారికి తన ప్రేమను పంచారు. తన భార్యకి చివరి ముద్దు పెట్టి తన ప్రేమను ఆ క్షణంలో కూడా చూపించారు. తన జీవన సహచరుడిని కోల్పోతున్నాననే బాధ సాగరమంత లోతైనది, మాటల్లో వర్ణించలేనిది. కూతుళ్ళ యొక్క బాధ మాటల్లో కాదు, వారి కళ్ళల్లో అనురాగంగా కనిపించింది. కొడుకుల బాధ వారి ముఖాలలో నిశ్శబ్ద వేదనగా ప్రతిబింబించింది. ఆ ఉదయం మా నాన్నగారి అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆయన ప్రేమ మరియు సేవ రుచి చూసిన ప్రతి హృదయం ఆయన చివరి చూపు కోసం తరలివచ్చింది. స్నేహితులు, బంధువులు, పరిచయస్తులు అందరూ ఆయన ప్రేమను కడసారి గౌరవించడానికి వచ్చారు. ఆయన పేటికను మోసినవారు కేవలం ఆ పేటికను మోసినవారు కాదు, ఆయన జీవితంలో భాగంగా మిగిలిన ప్రేమను మోసినవారు. ఆయనను భూస్థాపితం చేయు సమయంలో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మనసులో వెలసిన కన్నీటి ధారలు ఆయన మీద ఉన్న ప్రేమను ప్రత్యక్షపరిచాయి. జన్మవని తీరాలి రుణం మనకి, పై జన్మకి నువ్వు నా నవ్వలి వస్తావట నా దారికి. ఇదే వరం, ఇదే శుభం మనిద్దరి కథకి.
నాన్న, మీరు మా జీవితంలో ఎన్నో క్షణాలను వెలుగుతో నింపారు. మీ ప్రేమ, మీ బలం, మీ ధైర్యం ఇవన్నీ మాకు ఆదర్శం. మీరు మాకు కేవలం తండ్రి మాత్రమే కాదు, మీరు మా సూపర్ హీరో. ఈ లోకంలో మీరు ఉన్నంత వరకు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. కష్టాలను మీరు అనుభవించి సుఖాలను మాకు పంచారు. చనిపోయే చివరి క్షణంలో కూడా నేను బాగున్నాను, భయపడకండి అంటూ మాలో ధైర్యం నింపడానికి ప్రయత్నించారు. ఆ మాయదారి జబ్బు నిదానంగా మీ ప్రాణం తీస్తున్న ఆ బాధని, చిరాకుని, కోపాన్ని పంటి కింద దాచి నాకు బాధ కలుగకుండా చూసిన మీ త్యాగం మరువలేనిది. మీరు నాకు చిన్నప్పుడు చేసిన సేవలను మీకు చేయగలిగినందుకు గర్వపడుతున్నాను. మీరు ఆసుపత్రిలో పోరాడుతుంటే నా హృదయం తెలియని అసహాయతలో బాధపడింది. ఎన్నో రాత్రులు ఒంటరిగా ఏడ్చింది. ఇప్పటికైనా మీకు విశ్రాంతి లభించి పరదేశంలో నెమ్మది పొందుతున్నారనే నమ్మకంతో మనసుని కుదుటపరుచుకున్నాను. నాన్న, మీరే ఎప్పటికీ మా ఆదర్శం. రాత్రి నీలాకాశంలో మీ ఆత్మ మార్గదర్శక తారల నా జీవిత యాత్రలో నన్ను నడిపిస్తుందని ఆశిస్తున్నాను. మీరు లేని బాధ మాటల్లో వర్ణించలేనిది. నేను చూసే ప్రతి ఉదయంలో, వీచే ప్రతి గాలిలో, ప్రసరించే ప్రతి వెలుగులో, మీరు మాకు పంచిన ధైర్యంలో మీరు ఎప్పటికీ ఉంటారు. మీ కథ ఇక్కడితో ముగియదు. అది నాలో, మాలో, మీరు తాకిన ప్రతి జీవితంలో బతికే ఉంటుంది. మా హృదయాలలో మిమ్మల్ని ఎప్పటికీ నిలుపుకుని మోస్తూనే ఉంటాము.